గంటలు సేవల్లో ఉండాల్సినది. మరి ఈ హాస్పిటల్ దగ్గర కొంతమంది అధికారులు మాకు సెలవు ఉన్నది అని చెప్పేసి దుమ్మా కొట్టి పోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే పేదలు ఉంటారో పేదలే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది. మరి అక్కడ మందుల కొరత కూడా ఎక్కువ ఉంది. ఏమనంటే డాక్టర్కి వచ్చినటువంటి నిధులు కూడా ఆయన ఇంతవరకు కూడా మందులు కొనడం లేదు, సప్లై చేయడం లేదు. దీనిపై చాలా మంది ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కొరత తక్కువ ఉందని చెప్పేసి ఒక సాకుతో అక్కడ నర్సులు లేకుండా వేరే వాళ్ళు ఎవరో డ్యూటీలో ఎల్ఎంఏలు దానికి సంబంధించిన ఆశా వర్కర్లు ఎవరో ఒకరు ఉంటారు. మరి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఎవరన్నా ఉన్నట్టు డాక్టర్ లేరని చెప్పేసి కదిరిపోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి డాక్టర్ అయితే వస్తున్నాడంట. మరి ఆ రూమ్లో డాక్టర్ రూమ్లో అయితే ఉండడం లేదు ఆయన. మరి ఎక్కడ ఉన్నాడంటే అక్కడెక్కడో పక్కన ఉన్నాడు అంటున్నారు. మరి ఆయన కూడా ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా నిర్లక్ష్య వైఖరి ఎక్కువ ఉంది. మరి దీనిపైన ఉన్నతాధికారులు కూడా వెంటనే అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి వచ్చే ఆసుపత్రిలో ఉన్నటువంటి మందులకు ఆడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారని చెప్పేసి విచారణ చేసి వీళ్ళపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. దీనిపైన మేము గతంలో కూడా డిఎంహెచ్ఓ గారికి కూడా ఈ వినతి పత్రం ఇక్కడ జరుగుతున్నటువంటి మందు సప్లై కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి కూడా ఆ డిఎంహెచ్ఓ మేడం కూడా మేము ఒక రిప్రజెంటేటివ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు కూడా ఆసుపత్రి పైన చర్యలు లేవు. ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు వెంటనే ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చేసి ఏం జరుగుతుంది అని చెప్పేసి చర్యలు తీసుకొని వీళ్ళపైన మెమో ఇవ్వాలని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అలా చేయని పక్షంలో దానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఇదే అర్జీని ఫ్యాక్స్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.